తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. సమాజంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కొందరు కామాంధుల కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాయి. వావి వరుసలు చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నా అనుకున్న వారే కాటేస్తుండడంతో చాలామంది మహిళలు బాధలు బయటకు చెప్పుకోవడమే లేదు. కొన్ని మాత్రం బయటికి వచ్చాయి. డాక్టర్ అంటే ప్రత్యక్ష దేవుడిగా భావిస్తారు జనాలు. పోయే ప్రాణాన్ని సైతం కాపాడగలిగే సత్తా ఉంటుంది. అలాంటి వారిపై ప్రగాఢ నమ్మకంతో ఆసుపత్రులకు వెళ్తుంటారు రోగులు. కానీ ఆ డాక్టరే కామరూపం దాలిస్తే, వచ్చే రోగులపై అఘాయిత్యాలకు పాల్పడితే, ఫ్రాన్స్లో సరిగ్గా ఇలాంటి డాక్టర్ వ్యవహారమే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంది. అతన్ని తిడుతున్న వారే కానీ తిట్టని వారు లేరు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి క్రూరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయాల్సింది పోయి వారిపై అకృత్యాలకు ఒడిగట్టాడు. 1-2 సార్లు ఒకరిద్దరిపై కాదు, దాదాపు 3 దశాబ్దాల పాటు దారుణంగా ప్రవర్తించాడు. అలా డాక్టర్ తన సర్వీస్లో ఏకంగా 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెద్దవారిపై మాత్రమే కాదు, చిన్నారులు కూడా ఆయన లిస్టులో ఉన్నారు. ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని తెలిసింది. దాంతో అతన్ని అందరూ చీకొడుతున్నారు. వైద్యం కోసం వచ్చిన వారిపై తప్పుగా ప్రవర్తించడం, చిన్నారులను వదలకపోవడం మరింత విచారకరమని అంటున్నారు. ఫ్రాన్స్లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏళ్ల జోయల్ లీ స్కార్నిక్ పై విచారణ కొనసాగుతోంది. ఫ్రాన్స్లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయల్ ఓ ఆసుపత్రిలో సర్జన్గా పనిచేసేవాడు. 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే రోగులపై అతడు ఈ దారుణాలకు పాల్పడ్డాడు. అయితే రోగి చికిత్స సమయంలో అనస్థీషియా ఇస్తారు. స్పృహలో లేనప్పుడు సదరు డాక్టర్ ఈ దారుణాలకు ఒడిగట్టాడు. వారు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు. అయితే అతడి అకృత్యాలు బయటపడింది మాత్రం 2017లో. తన పొరుగింట్లో ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో జోయల్పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే అతని ఇంట్లో ఏకంగా 3 లక్షలకు పైగా ఫోటోలు బయటపడ్డాయి. 650లకు పైగా అశ్లీల వీడియోలను గుర్తించారు. నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. చిన్నారులు జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలు నేర్పుతున్నట్లు అతడి డైరీలో చూసి అధికారులు షాక్ అయ్యారు. ఎవరెవరిపై లైంగిక దాడి జరిపిన విషయాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ ఘటన తర్వాత మరో 4 చిన్నారులు కూడా అతడి బాధితులని తేలడంతో 2020లో కోర్టు జోయల్ను దోషిగా తేల్చింది. అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే అతడి పాపాల చిట్టా బయటపడింది. అయితే బాధితుల్లో చాలామందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియదని అధికారులు చెబుతున్నారు. చికిత్స సమయంలో మత్తుమందు ఇచ్చినప్పుడు అఘాయిత్యాలకు పాల్పడ్డాడని అంటున్నారు. ఇక జోయల్ డైరీలో తమ పేర్లను చూసే తాము ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మరం చేయగా
తాజాగా జోయల్ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు 141 మంది అమ్మాయిలపై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో ఒప్పుకున్నాడు. వీరిలో అత్యధికులు చిన్నారులే ఉన్నారని, కోర్టులో నేరం చేసినట్లు చెప్పాడు. తాను చాలా క్రూరమైన పనులు చేశానని చెప్పుకొచ్చాడు. ఆ పిల్లల మనసుకు అయిన గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలా ప్రవర్తించానని వెల్లడించాడు. తన చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని జోయల్ తెలిపాడు. కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే జోయల్ను కోర్టు దోషిగా తేలిస్తే మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాజంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కొందరు కామాంధులు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నా అనుకున్న వారే కాటేస్తుండడంతో చాలామంది మహిళలు బాధలు బయటకు చెప్పుకోవడమే లేదు. కొన్ని మాత్రం బయటకు వచ్చాయి. డాక్టర్ అంటే ప్రత్యక్ష దేవుడిగా భావిస్తారు జనాలు. పోయే ప్రాణాన్ని సైతం కాపాడగలిగే సత్తా ఉంటుంది. అలాంటి వారిపై ప్రగాఢ నమ్మకంతో ఆసుపత్రులకు వెళ్తుంటారు రోగులు. కానీ ఆ డాక్టరే కామరూపం దాలిస్తే, వచ్చే రోగులపై అఘాయిత్యాలకు పాల్పడితే, ఫ్రాన్స్లో సరిగ్గా ఇలాంటి డాక్టర్ వ్యవహారమే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. అతన్ని తిడుతున్న వారే గాని తిట్టని వారు లేరు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి క్రూరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయాల్సింది పోయి వారిపై అకృత్యాలకు ఒడిగట్టాడు. 1-2 సార్లు కాదు, ఒకరిద్దరిపై కాదు, దాదాపు 3 దశాబ్దాల పాటు దారుణంగా ప్రవర్తించాడు. అలా ఆ డాక్టర్ తన సర్వీసులో ఏకంగా 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెద్దవారిపై మాత్రమే కాదు, చిన్నారులు కూడా ఆయన లిస్టులో ఉన్నారు. ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని తెలిసింది. దాంతో అతన్ని అందరూ చీకొడుతున్నారు. వైద్యం కోసం వచ్చిన వారిపై తప్పుగా ప్రవర్తించడం, చిన్నారులను వదలకపోవడం మరింత విచారకరమని అంటున్నారు. ఫ్రాన్స్లో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏళ్ల జోయల్ లీ స్క్వార్నెక్పై విచారణ కొనసాగుతోంది. ఫ్రాన్స్లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయల్ ఆసుపత్రిలో సర్జన్గా పనిచేసేవాడు. 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే రోగులపై అతడు ఈ దారుణాలకు పాల్పడ్డాడు. అయితే రోగి చికిత్సా సమయంలో అనస్థీషియా ఇస్తారు. స్పృహలో లేనప్పుడు సదరు డాక్టర్ ఈ దారుణాలకు ఒడిగట్టాడు. వారు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు. అయితే అతడి అకృత్యాలు బయటపడింది మాత్రం 2017లో. తన పొరుగింట్లో ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారుపై అసభ్యంగా ప్రవర్తించడంతో జోయల్పై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే అతని ఇంట్లో ఏకంగా 3 లక్షలకు పైగా ఫోటోలు బయటపడ్డాయి. 650కు పైగా అశ్లీల వీడియోలను గుర్తించారు. నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. చిన్నారులు జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అతడు డైరీలో చూసి అధికారులు షాక్ అయ్యారు. ఎవరెవరిపై లైంగిక దాడి జరిపిన విషయాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ ఘటన తర్వాత మరో 4 చిన్నారులు కూడా అతడి బాధితులని తేలడంతో 2020లో కోర్టు జోయల్ను దోషిగా తేల్చింది. అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే అతడి పాపాల చిట్టా బయటపడింది. అయితే బాధితుల్లో చాలామందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా
తెలియదని అధికారులు చెబుతున్నారు. చికిత్స సమయంలో మత్తుమందు ఇచ్చినప్పుడు అఘాయిత్యాలకు పాల్పడ్డాడని అంటున్నారు. ఇక జోయల్ డైరీలో తమ పేర్లను చూసి తాము ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మరం చేయగా తాజాగా జోయల్ కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు 141 మంది అమ్మాయిలపై అతడు అత్యాచారానికి పాల్పడినట్టు న్యాయస్థానంలో ఒప్పుకున్నాడు. వీరిలో అత్యధికులు చిన్నారులే ఉన్నారని కోర్టులో నేరం చేసినట్లు చెప్పాడు. తాను చాలా క్రూరమైన పనులు చేశానని చెప్పుకొచ్చాడు. ఆ పిల్లల మనసుకు అయిన గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలా ప్రవర్తించానని వెల్లడించారు. తన చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని జోయల్ తెలిపాడు. కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే జోయల్ను కోర్టు దోషిగా తేలిస్తే మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ ఇలాంటి అరాచకాలకు పాల్పడడం, అతని దగ్గరకు వచ్చిన రోగులు అనస్థీషియా మత్తులో ఉన్నప్పుడు వారిపైన లైంగిక దాడికి పాల్పడి వారి యొక్క చిత్రాలను వీడియోలను తీసి ఒక డైరీలో నోట్ చేసుకోవడం అనే ఘటన మాత్రం ఇప్పుడు స్థానికంగా ఫ్రాన్స్లో మాత్రం ఒక కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. నిందితుడు జోయల్ మాత్రం తాను చేసిన నేరాలను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సభ్య సమాజం తలదించుకునేలాగా పవిత్రమైన వైద్య వృత్తికి ఒక కలంకంగా మారినటువంటి జోయల్ పైన